గర్వం గల యజమాని. ఒక పట్టణంలో రాఘవయ్య అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతనికి పెద్ద షాపు, చాలామంది పనివాళ్ళు. కానీ రాఘవయ్యకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. తన దగ్గర పనిచేసే వాళ్ళని చిన్నచూపు చూడటం. మీ వల్లే నాకు డబ్బు వస్తోంది అనేది కాదు, నా వల్లే మీకు అన్నం ఉన్నట్టు ప్రవర్తించేవాడు. ఎవరు తప్పు చేసినా గట్టిగా అరవడం, అవమానించడం అతనికి అలవాటు. ఒకరోజు షాపులో పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ టైంకి పంపాలంటే అందరూ కలిసి పనిచేయాలి. కానీ రాఘవయ్య మామూలుగానే గర్వంగా మాట్లాడుతూ, మీరు అంతా నా మాట వినాలి, లేకపోతే ఈ పని మీ వల్ల కాదు అని అన్నాడు. అది విన్న పనివాళ్ళు మనసు బాధపడ్డది. అయినా వాళ్ళు శ్రమించి పనిచేశారు. కానీ ఆ రోజు రాఘవయ్యకు అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చింది. షాపుకి రాలేకపోయాడు. అప్పుడు షాపు మొత్తం పని వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆర్డర్ని సమయానికి పూర్తి చేసి పంపించారు. కస్టమరు చాలా సంతోషించి, మీ టీం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు అని ప్రశంసించాడు. ఈ విషయం రాఘవయ్య చెవిన పడింది. అతనికి మొదటిసారి అర్థమైంది, నేను లేకపోయినా పని నడిచింది, కానీ వాళ్ళు లేకపోతే నా వ్యాపారం నడవదు. తరువాత రోజు షాపుకి వచ్చి పని వాళ్ళందరినీ పిలిచి, ఇప్పటి వరకు నేను గర్వంగా మిమ్మల్ని చిన్నగా చూశాను, కానీ నిజాయితీకి ఈ షాపు మీ శ్రమ మీదే నిలబడ్డది, క్షమించండి అని అన్నాడు. ఆ రోజు నుంచి రాఘవయ్య మారిపోయాడు. పని వాళ్ళని గౌరవంగా చూడసాగాడు. షాపు కూడా ఇంకా బాగా ఎదిగింది. అందరి ముఖాల్లో సంతోషం కనిపించింది. కాబట్టి గర్వం మనల్ని ఒంటరిగా చేస్తుంది, గౌరవం మనల్ని అందరితో కలిసి ముందుకు నడిపిస్తుంది. దీనిని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.